శ్రీ గురుభ్యో నమ. మనం సత్యరామాయణంలో అయోధ్యకాండలో మనం చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు దశరథుల వారికి శాపం దశరథుడికి ఎలా గుర్తుకు వస్తుంది ఏమిటి అది మనం ఇప్పుడు చదువుకుందాం ఇవాళ. అప్పుడు నేను ఇలా అన్నాను, నేను అయోధ్యరాజు దశరథ మహారాజుని. నీ కుమారుడు నా వలననే చనిపోయాడు, ఆయన రాలేడు, అందుకే నేను నీరు తెచ్చి ఇచ్చాను అని అనగా, వారు హా కుమారా అని ఆ నీటిని కిందనే వదిలేసి, ఎంత పనిచేశావు రాజా, మాకు ఆ కుమారుడే దిక్కు, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేశావు, మేం మా కుమారుడు లేక బ్రతకలేము అని రాజుకు శాపం ఇస్తారు. మేము ఎలా అయితే కుమారుడు దగ్గర లేక హా కుమారా అని పరితపిస్తూ మరణిస్తున్నామో, అలాగే నీవు కూడా అవసాన కాలంన కుమారుల దగ్గర లేక కుమారా అని విలపిస్తూ మరణించదువుగాక అని. అది విని నేను నాకు సంతానమే లేదు, ఈ శాపం ఎలా అనువర్తిస్తుంది అని అనుకొని దానిని తీవ్రమైన దానిగా నేను తీసుకోలేదు. అదిగో అదే ఇప్పుడు నన్ను ఈ దుస్థితికి తెచ్చింది. ఆ కుమారుని తల్లిదండ్రులు కనిపిస్తున్నారు, యమపాసంతో దండధరుడు కనిపిస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, నేను మరణిస్తున్నాను అని పెద్దగా కేకబెట్టి మరణిస్తాడు. అయితే కౌసల్య, సుమిత్ర గాఢనిద్రలో ఉండడం వలన ఇది ఏమీ గమనించరు. వారికి మెలకువ వచ్చి చూసేసరికి మహారాజు చనిపోయి ఉంటాడు. అప్పుడు కౌసల్య మంత్రి సుమంతుని, వశిష్ఠుల వారిని పిలిచి రాజును చూసే వైద్యులను పిలిచి చూడగా రాజు మరణించారని తెలిసి అయోధ్య నగరం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. కౌసల్య దుఃఖిస్తూ నేను ప్రాణత్యాగం చేస్తాను అని ముందుకు వెళ్ళగా వశిష్ఠ మహర్షి ఆమెను వారించి, ముందు మనం మహారాజు శరీరాన్ని తైలతొట్టిలో భద్రపరిచి భరతుడిని వెంటనే పిలిపించి తరువాత కార్యక్రమాన్ని మనం పూర్తి చేయించాలి. రాజసింహాసనం ఖాళీగా ఉండకూడదు. భరతుడు రాగానే మహారాజుకి అంత్యక్రియలు చేసి పట్టాభిషేకం చేయించాలి. అందువలన వేగముగా వెళ్ళే దూతలను పిలిచి కేకై రాజ్యానికి పంపండి. దశరథ మహారాజు మరణ వార్త వారు ఇక్కడికి వచ్చే వరకు తెలియకూడదు కనుక ఎప్పటిలాగే భరతుని మేనమామ యుధాజిత్తుకు, తాతగారైన కేకైరాజుకు మంగళకరమైన కానుకలు పంపండి. వాటిని అక్కడ ఇచ్చి వెంటనే మనం అయోధ్యకు వెళ్ళాలి అని భరత శత్రుఘ్నులకు చెప్పి వారిని తీసుకురండి అని చెప్పగానే 5 దూతలు వాయువేగమున కేకై రాజ్యానికి వెళ్ళి అక్కడ యుధాజిత్తుకు, కేకైరాజుకు అయోధ్యానగర రాజు తరపున తెచ్చిన కానుకలు వారికి ఇచ్చి, తరువాత అయోధ్యలో అంతా కుశలమేనా అడిగిన యుధాజిత్తుకు అంతా కుశలమే, భరతుడిని శత్రుఘ్న సమేతముగా అయోధ్యకు తీసుకురమ్మన్నారు అని చెప్పగా కేకైరాజు మారు ప్రశ్న వేయక సరే బయలుదేరండి అని ప్రయాణానికి సిద్ధం చేసి యుధాజిత్తుని మేళనులకి ఎన్నో కానుకలు, గుర్రాలు, ఏనుగులు మొదలగునవన్నీ సమర్పించి వాటన్నిటితోటి భరతుని అయోధ్యకు పంపిస్తాడు. అయితే భరతుడు అయోధ్యకు పయనమవుతాడే కానీ అతని మనసులో అనుకోకుండా దుఃఖం వస్తూనే ఉంటుంది. అయోధ్య పొలిమేరలకు వచ్చేసరికి నగరమంతా శోక సంతృప్తిలా ఉంది. ఎక్కడ చూసినా మంగళవాద్యాలు కానీ నగర ప్రజల కోలాహలాలు కానీ ఏమీ కనపడటలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలో ప్రవేశించి రాజమందిరానికి వెళ్ళారు. అంతా శోకంతో ఉన్నవారే. అది చూసి భరత శత్రుఘ్నులు కౌసల్య మందిరానికి వెళ్ళి ఏం జరిగింది అని, నా అన్న రాముడేడి, నా తండ్రి గారు ఏరి అని కౌసల్య దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె దుఃఖంతో ఉంటుంది. వశిష్ఠ మహర్షిని చూసి అక్కడ నుండి తన తల్లి కైకమ్మ మందిరానికి వెళ్ళి, ఏమిటమ్మా రాజమందిరం అంతా ఇలా ఉన్నది అని అనగా, కుమారుని చూసి కైకమ్మ కుశల ప్రశ్నలు వేసి అక్కడ కేకైరాజు అంతా కుశలమేనా అని అడుగుతుండగా, అమ్మ వాటికేం తొందర, నాకు ఇక్కడ విషయాలు తెలియచేయి అనగా, నాయన నీ తండ్రి గారు మరణించారు, మరణించే ముందు హా రామ హా లక్ష్మణ అని అంటూ మరణించారు. ఎలా జరిగిందమ్మా అని అనగా, ఎవరికైనా మరణం ఎప్పుడో అప్పుడు మరణించవలసిందే కదా, అలాగే మరణించారు. మరి అన్న రాముడు, సీత, లక్ష్మణులు కనిపించరేం, వారినే తెలుస్తూ నాన్నగారు చనిపోవడం ఏమిటి, అసలు ఏమి జరిగిందో చెప్పు అని అనగా, ఏమీ లేదు, మీ నాన్నగారు ఇదివరకు నాకు 2 వరాలు ఇస్తానని మాటిచ్చారు. ఆ వరాలు ఇప్పుడు నేను కోరుకున్నాను. అవి ఏమిటంటే, నీకు రాజ్యపట్టాభిషేకము, రామునికి 14 ఏళ్ళు వనవాసము చెయ్యాలి అని అడిగాను. ఆ కారణంగా రాముడు వనవాసానికి బయలుదేరాడు. రాముని అనుసరించింది సీత. వీరిరువురికి సేవ చేయటానికి లక్ష్మణుడు కూడా వారి వెంటే అడవులకు వెళ్ళారు. వారు వెళ్ళిన తరువాత వారినే తలుస్తూ నీ తండ్రి గారు ప్రాణాలు విడిచారు, ఇప్పుడు రాజ్యసింహాసనం నీదే అని తల్లి చెప్పగా, అది విని చి దుష్టురాలా, ఎంత పని చేశావు అని క్రిందపడి
తండ్రి గారి గురించి నేలపై పొర్లి పొర్లి ఏడ్చాడు. ఇంతలో అక్కడి వారు వారించగా లేచి అలా దుఃఖిస్తూనే కౌసల్య మందిరానికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి, అమ్మ, నా తల్లి చేసిన దానికి నన్ను క్షమించండి. నా అన్న రాముడే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి. నా అన్న నాకు ఆరాధ్య దైవం. నేను ఎప్పుడూ ఈ రాజ్యాన్ని కోరలేదు. నా తల్లి కోరిన వరాల వల్లే నా తండ్రి గారు మరణించారు. రాముడు తండ్రిని సత్యవాక్యంలో నిలబెట్టడానికి అరణ్యములకు వెళ్ళాడు. నేను నా తల్లి మాట కోసం నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా అన్న ఎంతో పుణ్యాత్ముడు. నేను మనందరి దుఃఖానికి కూడా కారణమయ్యాను. అన్న రాముడు అందరి సంతోషానికి కారణమయ్యాడు. నాకు ఎప్పుడూ ఈ రాజ్యం వద్దు. ఎప్పటికైనా ఇది అన్న రామునిదే. అంతా నన్ను తండ్రిని చంపినవాడు అని అంటుంటే ఈ ప్రజలకు నా మొహం ఎలా చూపించను అని దుఃఖిస్తూ ఉండగా కౌసల్య భరతుని భుజంపై చెయ్యి వేసి, లేనాయన, అలా దుఃఖించకు. నాకు రాముడు ఎంతో, నువ్వు కూడా అంతే. నీ హృదయం నాకెప్పుడూ తెలుసు అని భరతుడిని ఓదారుస్తుంది. అంతలో వశిష్ఠ మహాముని వచ్చి భరత శత్రుఘ్నులను పిలిచి తండ్రి గారి అంతిమ సంస్కారం చేయించడానికి తైల తొట్టెలో భద్రపరిచిన దశరథ మహారాజు శరీరాన్ని బయటకు తీసి భరత శత్రుఘ్నులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి గారికి దహన సంస్కారములు నిర్వర్తించి శ్మశానంలోనే భరత శత్రుఘ్నులు నేల మీద పొర్లి పొర్లి ఏడ్చారు. వశిష్ఠ మహర్షి వారిని లేవనెత్తి ఇంటికి తీసుకువచ్చారు. రాజమందిరంలో ద్వారపాలకులు అక్కడే ఉన్న మందరను చూపించి, ఈ మందరే అసూయపడిన మాటలతో మీ అమ్మ మనసు మార్చి వరములు కోరుకోమనగా ఆ కోరిన వరముల ప్రభావమే రాముడు అడవికి వెళ్ళడానికి కారణం అయ్యాయి అని అనగానే శత్రుఘ్నుడు కోపంతో ఆమె చెయ్యి గట్టిగా లాగి భరతుడి దగ్గర పడేసి, ఈమె దీనికి అంతకు కారణం అని అనగానే కైకమ్మ వచ్చి చెప్పే లోపులే, ఈమెని వదిలిపెట్టు. ధర్మం ఏమిటంటే స్త్రీని శిక్షించకూడదు. తల్లి తప్పు చేసింది కదా అని ఆమెని శిక్షించడం కూడా ధర్మం కాదు. మన అన్న రాముడు ధర్మాన్నే ఆచరిస్తాడు. అందుకే అరణ్యవాసం వెళ్ళాడు. మనం ధర్మం తప్పి ప్రవర్తిస్తే అన్న మనల్ని క్షమించడు. వీరు తప్పు చేశారు కదా అని రామలక్ష్మణులకు తెలుసు. అయినా తల్లిని శిక్షించడం ధర్మం కాదని వారు శిక్షించలేదు. శత్రుఘ్న, మనం ఆ పని చేస్తే రాముడు మనల్ని క్షమించడు, సరికదా? మనతో మాట్లాడు. ఎక్కడ గురువులు, పెద్దలు, మఠాలు, మందిరాలు, పీఠాలు, ఆశ్రమాలు ఉంటాయో అవి అన్నీ ధర్మ ప్రచారం కోసమే. ఎవరైనా ధర్మమే లోకానికి అందించాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు భగవంతుడు మానవ రూపంలో నరుడిగా జన్మించి ధర్మాన్ని తాను స్వయంగా ఆచరించి మన చేత ఆచరింపచేసిన మహామనిషి రాముడు. ఈ రాజ్యము, ప్రజలు, నీవు, నేను అంతా రాముని వారమే. అందుకు రేపే మనమంతా బయలుదేరి రాముని వెనక్కు పిలిచి అతని సింహాసనము అతనికి అందించాలి అని పురోహితులను, వశిష్ఠ మహర్షిని, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులతో అయోధ్యాపుర ప్రజలందరితో కలిసి రామచంద్రమూర్తి దర్శనార్థమై అతన్ని వెనక్కు వెతుకుతూ అరణ్యం వైపు వెళ్ళారు. దారిలో గంగా నది కనిపిస్తుంది. అక్కడ గంగకు నమస్కరించి తండ్రి గారైన దశరథ మహారాజు గారికి పితృతర్పణాలు చేసి వెళుతూ ఉండగా అక్కడ ఉన్న నిషాదరాజైన గుహుడు భరత శత్రుఘ్నులు ఇంత సైన్యంతో ఇటే వస్తున్నారు, బహుశా రాముణ్ణి సంహరించి తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడానికి కాదు కదా అని అనుకొని సైన్యాన్ని పిలిచి, మీరంతా భరతునికి కనిపించకుండా ఈ నది మీదే ఒక్కో పడవకి ఒక్కొక్కరు చొప్పున కాపలా కాయండి. నేను ముందుగా వెళ్ళి వాళ్ళ రాకకి కారణం తెలుసుకుంటాను. వారేమైనా తిరుగుబాటు చేశారా నేను మీకు ఒక సంకేతం చేస్తాను. అప్పుడు మీరంతా వచ్చి వారిని మట్టు పెట్టవచ్చు అని గుహుడు కానుకలు అంటే కొన్ని పట్టుబట్టలు, కండ చక్కెర, కర్పూరం, పుట్టతేనె, పండ్లు మొదలగునవన్నీ తీసుకొని భరతుని దగ్గరకు వెళ్ళిన గుహుని చూచి సుమంతుడు ఇలా అంటాడు, భరత, ఈతడు నిషాదరాజైన గుహుడు. ఈతడు రామునికి స్నేహితుడు. రామలక్ష్మణులు సీతాసమేతముగా ఇటు వచ్చినప్పుడు ఒకరోజు ఇక్కడే ఉండి ఈ గంగానదిని ఈతడు దాటించగా అవతలి ఒడ్డుకు వెళ్ళారు అని చెప్పగా గుహుడు తన తెచ్చినవన్నీ భరతునికి ఇచ్చాడు. ఇతనికి పెద్ద సైన్యం ఉంది, దానివల్ల మనకి రాముని జాడ తెలుస్తుంది అని సుమంతుడు భరతునితో చెప్పగా గుహుడు భరతునితో ఇలా అంటాడు, భరత, మీరు వస్తున్న సంగతి ముందుగా తెలిస్తే మీ అందరికీ ఆతిథ్యం ఏర్పాటు చేసేవాడిని కదా. ఇప్పుడు నాకు తోచిన సహాయం చేస్తాను, చెప్పండి. మీరు రాముడిని చూడడానికి వస్తే ఇంత సైన్యం ఎందుకు?
ఈ సైన్యం అంతా చూస్తే నాకు రాముడిని మీరు చంపడానికి వెళుతున్నారేమో అని అనుమానంగా ఉంది అని అనగానే భరతుడు ఇలా అనుకుంటాడు. రాముడి పట్ల ఈ బోయవానికి ఎంత ప్రేమ ఉంది అంటే నా అన్నగారిని మేమే కాదు ఎంతమంది ప్రేమిస్తున్నారో. ఇంతమంది ప్రేమను పొందిన అన్నగారు ఎంత ధర్మాత్ములో కదా. నిషాదరాజా, నీవు అన్న మాట నా జీవితంలో ఎప్పుడూ రాకూడదుగాక. రాముడు నాకు అన్న కాదు, ఆయన నాకు తండ్రి. అందుకు ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించి ఆయనకు నేను సేవ చేస్తాను అని ఆయన్ని వెనక్కి తీసుకురావడానికే నేను వెళుతున్నాను అని భరతుడు అంటాడు.